ఇక తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడితే కేసీఆర్ దొంగ దీక్ష చేసిండు, అది చేసిండు, ఇది చేసిండు అంటారు. కనీసం కేసీఆర్కి దొంగ దీక్ష నటించడమైనా వచ్చింది. ఆ హాస్పిటల్లో పడుకొని యాక్టింగ్ చేసిండు అనుకుందాం. యాక్టింగ్ చేసినా తెలంగాణ తెచ్చిండు కదరా. మరి మీ వాళ్ళు ఏం చేసి, మీరు నచ్చిన పార్టీ వాళ్ళు ఏం చేసి, మీ నాయకులు ఏం చేసిర్రా? జై తెలంగాణ అని కూడా అననికి రాదు. ఒక శ్రీకాంతాచారి, అదేవిధంగా ఎందరో ఉద్యమకారులు, సాకలేలు, వీళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమం గురించి కొట్లాడిన వాళ్ళే. అందులో కేసీఆర్ కూడా ఒక ఉద్యమ నాయకుడే. ఆయన తెలంగాణ వచ్చుడు, ఆయన చచ్చుడు అని చెప్పేసి అంటే ఇక అప్పటికి ఇక పైకి వెళ్ళి వచ్చింది ఎవరు? సోనియా గాంధీ. ఆమె అప్పటికప్పుడు వచ్చింది, తెలంగాణ ఇచ్చింది అనుకుంటే 1200 మందిని చంపినాక అప్పుడు తెలంగాణ ఇచ్చింది. మళ్ళీ కేసీఆర్ ఏడు తెస్తాడో, కేసీఆర్ తెస్తే మళ్ళీ పెద్ద పేరు అవుతుందని చెప్పేసి అప్పుడు తెలంగాణ పాస్ చేసింది. అరే బీజేపీ నుంచి సుష్మా స్వరాజ్ గారు ఎంతో హెల్ప్ చేసి తెలంగాణకి ద్వారా కూడా అయింది కొద్దిగా. గిట్లా అందరు సహకరించారు, అట్లా తెలంగాణ వచ్చింది. ఒకళ్ళు సంతకం పెట్టుడు, ఒకళ్ళు ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు, ఒకళ్ళు ఓకే అని చెప్పుడు. కానీ ఇప్పుడున్న సోకాల్ నాయకులు జై తెలంగాణకి రాదు, అలాగే ఏం తెలుసు ఇప్పుడు వచ్చిన వేరే పార్టీలకు వేరే వేరే రోజులలో సపోర్ట్ చేసుకోండి. కానీ తెలంగాణ అవుతున్న దినోత్సవంలో స్టేటస్లు పెట్టుండ్రి. తెలంగాణ గడ్డ మీద ఉన్నాం కాబట్టి. ఇంకా వేరే రాష్ట్రాలకు పోతే ఇంకా ఆంధ్రప్రదేశే అంటుర్రు రామనేది. ఏదేమైనప్పటికీ జై తెలంగాణ.